టీటీడీలో దొంగలు పడ్డారు. అంటే మామూలుగా ఇళ్ళకి కన్నాలేసే దొంగలైతే కాదు. అధికార యంత్రాంగం యొక్క మద్దతుతో ఇద్దరు అజ్ఞాత వ్యక్తులు టీటీడీలోకి చొరబడి అడిషనల్ ఈఓ వెంకయ్య చౌదరితో పాటు టీటీడీకి సంబంధించిన సమీక్షా సమావేశాల్లో పాల్గొని ఆ ఫోటోలన్నీ కూడా ఇప్పుడు బయటకొచ్చాయి. ఎవరా ఇద్దరు వ్యక్తులు? ఎందుకు ఈ తొక్కిసలాట జరిగి 7గురు చనిపోయి 50 మంది గాయపడ్డ తర్వాత ఆ ఇద్దరు వ్యక్తులు హఠాత్తుగా ఎక్కడికి అదృశ్యమయ్యారు? ఆ ఇద్దరు వ్యక్తులకి టీటీడీలో ఏదైనా హోదా ఉందా? ఈ విషయాల లోతుల్లోకి వెళ్తే ఆ ఇద్దరు వ్యక్తులు లక్ష్మణ్ కుమార్, తోట చంద్ అనే ఇద్దరు వ్యక్తులు ఫైబర్ నెట్ కేసులో నిందితుడైన వేమూరి హరికృష్ణ ద్వారా టీటీడీలోకి ఎంటర్ అయినట్టు, వాళ్ళకి ఎలాంటి నియామక పత్రాలు లేకపోయినప్పటికీ, ఎలాంటి హోదా అక్కడ సృష్టించబడినప్పటికీ కూడా వాళ్ళు పూర్తి స్థాయి అధికారాన్ని చెలాయిస్తున్నట్టు, వాళ్ళకి కార్లు, ఇతర సౌకర్యాలు, ఛాంబర్లు కేటాయించినట్టు, వాళ్ళిద్దరూ అడిషనల్ ఈఓ వెంకయ్య చౌదరితో అనేక సమీక్షా సమావేశాల్లో పాల్గొన్నట్టు పూర్తిగా విషయాలు టీటీడీలోని వ్యక్తులే ఇప్పుడు మీడియాకి ఇస్తున్నారు. ఆ ఇద్దరు వ్యక్తులు టీటీడీలో వచ్చే ఆదాయ వనరులన్నిటికీ సంబంధించిన విషయాల్లో జోక్యం చేసుకుని వాటి మీద పట్టు సాధించి అక్కడ వాళ్ళ పెత్తనం చెలాయిస్తున్నారు. వాళ్లే ఈ టోకెన్ల జారీ తతంగం యంత్రాంగాన్ని అంతా కూడా నిర్ణయించారు. ఈ గొడవ జరగగానే వాళ్ళిద్దరూ గాయం కనపడకుండా పోయారు. వాళ్ళిద్దరూ లోకేష్కి సన్నిహితులు అనేది వార్త. అంటే లోకేష్ సంబంధించిన వ్యక్తులు అనధికారికంగా టీటీడీలో ఎంటర్ అయ్యి పూర్తిగా ఆదాయ మార్గాలైన లడ్డు కానీ, టోకెన్లు కానీ, ఇతర వ్యవస్థల మీద పట్టు సాధించి వీళ్ళు అక్కడ పెత్తనం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ విషయాలు ఇప్పుడు మీడియాలో గుప్పుమంటుంది. సో టోటల్గా టీటీడీలో మొన్న సమీక్షా సమావేశం జరిగినప్పుడు ఈఓలు, చైర్మన్లు వీళ్ళంతా కూడా ఈఓ శ్యామలరావు మీద విరుచుకుపడ్డారు. ఆయన సస్పెండ్ చేయాలన్నారు. ఆయన సస్పెండ్ చేసే అవకాశం కూడా ఉంది. కానీ అసలు జరుగుతున్న తతంగం అంతా తెర వెనకిది. దీన్ని కప్పిపుచ్చడానికి తీసుకునే చర్యల్లో భాగంగానే ఈఓ శ్యామలరావుని సస్పెండ్ చేస్తారు, ఇంకా ఎస్పీని బదిలీ చేస్తారు, జాయింట్ కలెక్టర్ని బదిలీ చేస్తారు. కానీ అసలు విషయం ఏంటంటే లోకేష్కు సంబంధించిన మనుషులు అక్కడ ఆదాయ వనరుల మీద పట్టు సాధించి వాళ్ళు పెత్తనం చేస్తున్నారు అనేది ఇప్పుడు పత్రికల్లో వస్తున్న ప్రధానమైన వార్త.